నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ అధికారులన్నీ ఏర్పాట్లు చేశారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లా కేంద్రం సమీపంలో ఏదైతే డిచ్పల్లి సిఎంసిలో కౌంటింగ్కు సంబంధించి ఏర్పాటు చేశారు. మొత్తంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో. ఆర్మూర్, అదేవిధంగా బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, దాంతోపాటు బోధన్ నియోజకవర్గంలో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 17 లక్షల పైచీలిక ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. ఇది వినియోగించుకున్న నేపథ్యంలో 12 లక్షల మంది ఓటు హక్కు వినియోగించారు. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో చూసుకుంటే 17,04,000 మంది ఓటర్లు ఉండగా పోలైన ఓట్లు మాత్రం 12,26,000 ఓటర్లు ఉన్నారు. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 29 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అయితే ఈ 29 మంది అభ్యర్థులు ప్రధాన పార్టీలు 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ నుంచి టీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్లు పోటీలు నిలిచారు. ప్రధాన పార్టీ అభ్యర్థులు అయితే ఎవరికి వారు తాము గెలుస్తామనే ధీమలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో చూసుకుంటే మొట్టమొదటి 13 నుంచి 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. 18 నుంచి 20 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజరు, ఒక అసిస్టెంట్ సూపర్వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తంగా 700 మంది సిబ్బంది పాల్గొన్నారు. 1000 మంది పోలీసులు సీసీ కెమెరా నిఘాలో పూర్తిగా కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు అయితే చేశారు. మొదటగా నిజామాబాద్ జిల్లాకు పార్లమెంట్ పరిధిలోకి సంబంధించి నిజామాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, దీంతో పాటు ఎన్నికలకు సంబంధించిన అబ్జర్వర్లు పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్లు లెక్కింపు తర్వాత ప్రతి అరగంటకు ఒక ఫలితం వస్తుంది. ఉదయం 8:45 మొదటి ఫలితం వస్తుంది. సాయంత్రం 3 గంటల వరకు కూడా చివరి ఫలితం వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా మధ్యాహ్నం 3 గంటల లోపు మొత్తంగా కౌంటింగ్ పూర్తి చేసేందుకు కూడా అధికారులు పూర్తి స్థాయిలో సమాయత్తం చేశారు. జిల్లా అంతటా 144 సెక్షన్ విధించారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ పోలీసులు ఆంక్షలు విధించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతతో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత వల్ల ఎవరు కూడా ఇక్కడికి రాకుండా పూర్తి స్థాయిలో నిషేధించారు. ఈ కౌంటింగ్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తంగా లిక్కర్ షాపులు 4వ తేదీ ఉదయం నుండి అదేవిధంగా 5వ తేదీ ఉదయం వరకు పూర్తి స్థాయిలో లిక్కర్ షాపులు కూడా బంద్ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. అదే కోణంలో కూడా కౌంటింగ్ కేంద్రం సమీపంలో కూడా విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి పర్మిషన్ లేదు. మొత్తంగా చూసుకోవచ్చు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో దీనికి అందరికీ సంబంధించి కౌంటింగ్కు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాటు చేశారు. రేపు ఉదయం నుండి కౌంటింగ్కు సంబంధించి ఈ ప్రాంతానికి అధికారులు చేరుకొని ఉన్నారు. మొత్తంగా ఒక్కో టేబుల్ వద్ద చూసుకుంటే 29 మంది అభ్యర్థులు పోటీలో నిలిచిన నేపథ్యంలో ఒక్కో టేబుల్ వద్ద 29 మంది ఏజెంట్లు ఉండనున్నారు. ఈ 29 మంది ఏజెంట్లు ఉండడం వల్ల పూర్తిగా 13 నుంచి 15 అంటే రౌండ్లలో పూర్తి అవనుంది. అందులో 18 నుంచి 22 టేబుల్ ఉన్నాయి. ఒక్కో టేబుల్ వద్ద కూడా 29 మంది ఏజెంట్లు ఉంటారు. అందుకే దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఏజెంట్లు 1000 మంది ఉండే అవకాశం ఉంది. కాబట్టి సిబ్బంది కూడా 700 మంది ఉన్నారు. దీనికి అందరికీ పోలీసులు కూడా 1000 మంది దీనికి అందరికి సంబంధించి కౌంటింగ్లో పాల్గొన్నారు. ఏదేమైనప్పటికీ కౌంటింగ్ సెంటర్ వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో కౌంటింగ్ను విజయవంతంగా పూర్తి చేసేందుకు నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదేవిధంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు నిఘా ఉండాలి. అదేవిధంగా కౌంటింగ్ లోపల కూడా దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక్కో టేబుల్ వద్ద ఏమేమి అంటే సీసీ కెమెరా పర్యవేక్షణలో పూర్తిగా దీనికి అందరికి సంబంధించి ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ బ్యాలెట్ బాక్స్ క్లోజ్ చేసేటప్పుడు పూర్తిగా అన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే విధంగా ఎన్నికల అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్కు సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఆర్మూర్, అదేవిధంగా బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 17,04,000 మంది ఓటర్లు ఉండగా 12,26,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు 29 అభ్యర్థులు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నారు. ప్రధానంగా బీజేపీ, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి ధర్మపురి అరవింద్ పోటీలో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీ జీవన్ రెడ్డి
అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీలో ఉన్నారు. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంటు సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫలితం రేపు కౌంటింగ్ ప్రారంభించనున్నారు. దీనికి అంతకు సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తంగా 13 నుంచి 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఈ 18 నుంచి 20 టేబుళ్ళు వేశారు. మొట్టమొదటిగా ఆర్మూరుకు సంబంధించి 13 రౌండ్లలో పూర్తి కానుంది. ఆర్మూర్ దాని తర్వాత నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ 20 టేబుల్లలో 20 రౌండ్లలో 15 రౌండ్లలో పూర్తి కానుంది. ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక అసిస్టెంట్ సూపర్వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్ నియమించింది దీనికి సంబంధించి మొత్తంగా కౌంటింగ్ సంబంధించి 700 మంది సిబ్బంది, 1000 మంది పోలీసులు 3 అంచెల భద్రతతో కౌంటింగ్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్లో లోపల సంబంధించి సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్ సర్వీట్ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత ప్రతి అరగంటకు ఒక ఫలితం వస్తుంది. మొట్టమొదటిగా 8:45 మొదటి ఫలితం రానున్నట్లు ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కౌంటింగ్ పూర్తి స్థాయిలో పూర్తయ్యే అవకాశం. మధ్యాహ్నం 3 గంటలకు చివరి రౌండ్ పూర్తవుతుంది. అప్పటి వరకు పూర్తిగా నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి అప్పటి వరకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా 144 సెక్షన్ అమలు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు, అయితే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వరి వీరందరూ కూడా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి స్థాయిలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. 3 అంచెల వ్యవస్థలో ఈ కౌంటింగ్ సంబంధించి కానీ కౌంటింగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ భద్రతను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే లిక్కర్ షాపులు ఒకరోజు అంటే 24 గంటల పాటు మూసివేశారు. ఏదైతే 3వ తేదీ సాయంత్రం 10 గంటల తర్వాత, అదేవిధంగా 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు తీస్తారని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మొత్తంగా విజయోత్సవ ర్యాలీలకు సంబంధించి ఎక్కడ కూడా అనుమతులు ఇవ్వకుండా ఎన్నికల అధికారులు స్ట్రిక్ట్గా ఆర్డర్స్ జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ పరిధికి సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 12,26,26,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా 3 అంచెల భద్రతలో ఏదైతే కౌంటింగ్ జరగనుంది. పూర్తి స్థాయిలో ఎప్పుడెప్పుడా అని ప్రధాన పార్టీల నేతలు కూడా ఎవరు గెలుస్తారనేది నిన్న జరిగిన ఎగ్జిట్ పోల్ను ఆధారంగా చూసుకొని ఎవరు గెలుస్తారని కూడా ఉత్కంఠగా అయితే నెలకొంది. ప్రజలు ప్రతిక్షణం ఈ నిజామాబాద్ కౌంటింగ్ మీద ఎప్పుడైతే రౌండ్ వారీగా ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వస్తున్నాయో ఉత్కంఠగా ఎదురు చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధాన పార్టీలు 3 పోటీలో ఉన్న నేపథ్యంలో బీజేపీ నుండి ధర్మపురి అరవింద్, అదేవిధంగా కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీలో ఉన్న నేపథ్యంలో గట్టి పోటీ నెలకొననున్న నేపథ్యంలో పూర్తిగా కౌంటింగ్ సంబంధించి ఎవరు గెలుస్తారనే ఉత్కంఠగా ఎదురు చూసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.